హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ నుంచి మనం నెలకు వచ్చేసి లక్షలు సంపాదించవచ్చు అనమాట. ఈ యొక్క మిషన్తోని మనము వర్కర్స్ లేకుండా ఒక్కరే వర్కర్ పెట్టుకొని అయినా మనము ఈ బిజినెస్ అనేది చేయొచ్చు. అట్లనే ఈ బిజినెస్ వచ్చేసి మనకు కాంపిటీషన్ లేని బిజినెస్ అనమాట. ఇది చాలామందికి తెలియదు ఈ బిజినెస్ గురించి, ఓకేనా. ఎందుకంటే వేరే బిజినెస్ ఏది పెట్టినా, బట్టల షాప్ పెట్టినా, రెస్టారెంట్ పెట్టినా కొంచెం అవగాహన ఉంటుంది ఎవరికైనా. ఈ బిజినెస్ గురించి అయితే ఎవరికి తెలియదు. అదే మనకు ఐస్ క్రీమ్ స్టిక్స్ రెడీ చేసే బిజినెస్ అనమాట. ఎందుకంటే దీంట్లో ఏం ప్రాఫిట్స్ ఉంటాయని చాలామంది ఎవరు పెట్టరు. అందుకే మనం ఈ బిజినెస్ మీ ముంగటి తీసుకొచ్చిన. మనకి కనబడే ఒక మిషన్ ఉంటే చాలు, మనం చాలా సింపుల్గా రా మెటీరియల్ తెచ్చుకొని మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ చేసి మనం ప్యాకింగ్ చేసి సేల్ చేసామనుకోండి. ఐస్ క్రీమ్ పార్లర్లో కానీ అట్లనే ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది కాబట్టి ఐస్ క్రీమ్స్ అనేది చాలా సేల్ అవుతుంది. ఈ స్టిక్స్ గిట ఫుల్ డిమాండ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకు కనబడినంత ఈజీగా మనము స్టిక్స్ అనేది మనం సేల్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఎంత మిషన్ రన్ అవుతుందో మనకు అంత స్టిక్స్ అనేది రెడీ అవుతుంది. చాలా సింపుల్ ఉంటుంది బిజినెస్ కూడా. మన ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి మాట్లాడుకుంటే మనము ఒక 60-70,000 మిషన్ అనేది రావడం జరుగుతుంది. రా మెటీరియల్ వచ్చేసి మనం బిజినెస్ని బట్టి మనం రా మెటీరియల్ దించుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకు 10 రూపాయల ఖర్చుతో మనకు 20 రూపాయల లాభం అయితే ఉంటుంది. రా మెటీరియల్ ఖర్చు వచ్చేసి మనకు సపోజ్ 1000 రూపీస్ అనుకోండి. మీకు ఈ స్టిక్స్ రెడీ అయిన తర్వాత మనం డబల్ రేట్కి అయితే మనం సేల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మనం దీంట్లో డై ఉంటుందన్నమాట. డిఫరెంట్ డైలతో డిఫరెంట్ ఐస్ క్రీమ్స్ స్టిక్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ అంటే ఎట్లుంటుందంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇది ఏం నడుస్తుంది చాలామంది అనుకొని అసలు బిజినెస్ అనేది చేయరు. అందుకే కాంపిటీషన్ లేని బిజినెస్ అనమాట. ఎందుకంటే ఏ బిజినెస్ పెట్టినా మనకి మార్కెట్లో దాని కాంపిటీషన్ కంపల్సరీ వస్తుంది కాబట్టి దీనికి చాలా తక్కువ డిమాండ్ అనుకుంటారు. కాకపోతే దీనికి సమ్మర్ వచ్చిందంటే చాలా డిమాండ్ ఉంటుంది. సమ్మరే కాకుండా సిటీ సైడ్కి వెళ్తే మనకు ఐస్ క్రీమ్ పార్లర్లో కానీ చాలా డిమాండ్ ఉన్న బిజినెస్ అనమాట. మనం ప్యాకింగ్ చేసేసి హోల్సేల్గా మనం సేల్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ ఐస్ క్రీమ్ షాప్స్కి సేల్ చేసుకోవచ్చు. అట్నే రీటైల్స్ వాళ్ళకి కూడా మనం సేల్ చేయొచ్చు. చాలా బెస్ట్ బిజినెస్. మీరు పెట్టాలనుకుంటే, కొత్తగా వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటే 1 lakh లోపే మీకు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకు రా మెటీరియల్ ఒకటేసారి స్టాక్ తెచ్చుకోవచ్చు, అట్లనే మిషన్ తెచ్చుకోవచ్చు. ఐస్ క్రీమ్స్ మార్కెటింగ్ అనేది ఎట్లుంటుందంటే మనకు సీజనల్ మార్కెటింగ్ నడుస్తుంది ఈ రోజుల్లో. ఎందుకంటే సమ్మర్ సీజనింగ్లోనే మన ఈ బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు. ఎక్కువ అంటే సమ్మర్లో నడుస్తుంది అనమాట ఈ బిజినెస్. నార్మల్ రోజులలో అయితే సిటీ సైడ్ నడుస్తుంది ఈ ఐస్ క్రీమ్ స్టిక్స్ బిజినెస్ అనేది. ఓకేనా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కొత్త బిజినెస్ పెట్టే వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అట్లనే షేర్ చేయండి. అట్లనే కొత్త బిజినెస్ పెట్టే వాళ్ళకి మన వీడియోని అయితే కంపల్సరీ అయితే షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి బిజినెస్ ఐడియాలు మీ ముంగడికి ఖచ్చితంగా వస్తుంటాయి. ఓకేనా, అంటిల్ దెన్ బాయ్.